అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మగవారిలో ప్రాస్టేట్ గ్రంథి సమస్యల గురించి తెలుసుకుందాం. వయసు మీద పడే కొద్దీ ప్రాస్టేట్ గ్రంథి వాయటం అంటే ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ అనేది మగవారిలో చాలా సర్వసాధారణంగా కనిపించే సమస్య. తరచూ మూత్రానికి వెళ్లవలసి రావటం, దీని మూలంగా నిద్రాభంగం, అప్పుడప్పుడు మూత్రనాళానికి ఇన్ఫెక్షన్లు, ఇంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవన్నీ కూడా ప్రాస్టేట్ సమస్యలో కొన్ని ప్రధాన లక్షణాలు. అయితే బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ట్రోఫీ BPH లక్షణాలు ఇంకా ఎలా ఉంటాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా నివారించుకోవచ్చు అనే విషయాలను కూడా మన గెస్టులను అడిగి తెలుసుకుందాం. ముందుగా గెస్టులను పరిచయం చేసుకుందాం. డాక్టర్ ఎంవి రావు గారు, జనరల్ ఫిజిషియన్. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, యూరాలజిస్ట్. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, అసలు ప్రాస్టేట్ గ్రంథి ఫంక్షన్స్ గురించి వివరిస్తారా? ప్రాస్టేట్ గ్రంథి అనేది మగవాళ్ళలోనే ఉంటుందండి. ఇది బ్లాడర్ కి కింద అంటే యూరిన్ బ్లాడర్ మూత్రాశయం కింద ఒక గ్రంథిలాగా ఉంటుంది. దాని తర్వాత మిగతా మూత్రనాళం వస్తుంది. దీని ఫంక్షన్స్ మెయిన్ ఏదంటే కొన్ని సెక్రీషన్స్ వస్తాయి విచ్ కమ్ విత్ ద సెమెన్ సో దట్ దాన్ని స్టెబిలైజ్ చేయటానికి. కానీ అది కాకుండా ఇది ఇంపార్టెంట్ అదర్ ఫంక్షన్ ఈస్ మనకి యూరిన్ కంటిన్యూస్గా రాకోకుండా ఆపటానికి రెండు స్పింక్టర్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ స్పింక్టర్ అంటాము, ఒకటి ఇంటర్నల్ స్పింక్టర్ అంటాం. ఈ ప్రాస్టేట్ అనేది ఇట్స్ అన్ ఇంటర్నల్ స్పింక్టర్, అంటే అది యూరిన్ నార్మల్గా బయటకు రాకోకుండా ఆపుతుంది. ఎక్స్టర్నల్ స్పింక్టర్ కూడా ఆపుతుంది. ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఎప్పుడు పనిచేస్తుందంటే మనకి పొయ్యాలనుకున్నప్పుడు, వద్దనుకుని సడన్గా ఆపాలనుకున్నప్పుడు ఆ ఎక్స్టర్నల్ స్పింక్టర్ పనిచేస్తుంది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే నార్మల్గా సెక్షువల్ యాక్ట్ తర్వాత ఎజాక్యులేషన్ అయ్యేటప్పుడు ఈ స్పింక్టర్ గట్టిగా పట్టుకొని సెమెన్ని బయటకు వచ్చేటట్టు చేస్తుంది, లోపల బ్లాడర్లోకి వెళ్ళనీయకుండా. కాబట్టి ప్రతి మగవాళ్ళలోనూ ఉంటుంది. వయసుతో అది నార్మల్గా పెరుగుతుంది. ఎక్కువ ఎదిగితే ఇది అడ్డుపడి యూరిన్ పోసుకుంటాకే కష్టమయ్యే అవకాశం ఉంటుంది. అది డాక్టర్ ఎంవి రావు గారు, ఈ ప్రాస్టేట్ గ్రంథి వాసినప్పుడు సాధారణంగా పెద్దవారిలో మగవారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయండి? 40 సంవత్సరాలు దాటిన ప్రతి మగవారిలో కూడా ఇది వాయటం లేదా హైపర్ట్రోఫీ అంటే అవుతుంది అనమాట. మొట్టమొదటి సిమ్టమ్ అంటే యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది. సాధారణ రాత్రిపూట ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళటం, యూరిన్ పోయటం, అదే కొన్ని రోజుల తర్వాత పగలు కూడా ఎక్కువ అవుతుంది. సో అలా కావటం ఏమవుతుందంటే ఈ యూరిన్ స్ట్రీమ్ సన్నగా అవుతుంది. అలాగే యూరిన్ రాగానే వెంటనే పోయే అర్జెన్సీ ఉంటుంది అన్నమాట. అంటే ఆగదు, వెంటనే బాత్రూమ్ పోవాలి. ఒకసారి డ్రిబ్లింగ్ అంటే చుక్కచుక్కలు పట్టడం జరుగుతుంది. ఇలా కావటం ఏమవుతుందంటే బ్లాడర్ అనేది ఈ మూత్రాశయం ఎక్కువ ఫోర్స్తో యూరిన్ బయటికి అవసరం వస్తుంది. కాబట్టి బ్లాడర్ కూడా హైపర్ట్రోఫీ అవుతుంది. అది కూడా దాని వాల్ మందం అవుతుంది. ఇలా కావడంలో బ్లాడర్ కెపాసిటీ మార్పు రావటం, తక్కువ యూరిన్ రాగానే యూరిన్ పోయాలని ఫీలింగ్ రావటం, ఎక్కువ ఫ్రీక్వెన్సీ కావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రాస్టేట్ ఇలా అయినప్పుడు ముఖ్యంగా వచ్చేది ఏంటంటే యూరిన్ దార సన్నగా కావటం, ఎక్కువ ఫ్రీక్వెన్సీ కావటం, రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్ కోసం లేవటం, ఒక్కోసారి హెజిటెన్సీ అంటే పోయాలన్నప్పుడు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా కావడం ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎప్పుడైతే అబ్స్ట్రక్షన్ ఉంటుందో మన యూరిన్ వెళ్ళే దారిలో అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అదేవిధంగా ప్రాస్టేట్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది అవుతుంది ప్రాస్టేట్ తగినప్పుడు. డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, ఒకసారి పేషెంట్ మీ దగ్గరకు ఈ లక్షణాలతో వచ్చినప్పుడు ఇవాల్యుయేషన్ ఎలా ఉంటుందండి? మనం ఎవాల్యుయేషన్ కింద ముందు అసలు యాక్చువల్లీ బ్లాడర్ ఫంక్షన్స్ అనేది ఒకసారి చూసుకుంటే, బ్లాడర్ యాక్చువల్లీ మొత్తం 24 అవర్స్లో 23 hours 45 minutes స్టోరేజ్ చేస్తుంది యూరిన్. ఓన్లీ 15 minutes దట్ మనం యూరిన్ పాస్ చేసేది. కాబట్టి ప్రాస్టేట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే బ్లాడర్లో చేంజెస్ వస్తాయి. బ్లాడర్ థిక్ అవుతుంది, లావ్ అవుతుంది. సో దేర్ విల్ బి 2 symptoms. ఒకటి స్టోరేజ్ సిమ్టమ్స్, అంటే బ్లాడర్ స్టోర్ చేయలేదు. థిక్ అయినప్పుడు కొంచెం యూరిన్ రాగానే తొందరగా వెళ్ళటము, దాని తర్వాత వస్తే అర్జెంటుగా వెళ్లాల్సి రావటము, పోకపోతే కారిపోవటము. ఇది రెండోది యూరిన్ ప్యాసేజ్ సిమ్టమ్స్ అనమాట. సో అడ్డుపడి యూరిన్ సరిగా రాకపోవటం. నౌ ఎవాల్యుయేషన్లో ఈ 2 సిమ్టమ్స్ని సపరేట్గా చూడాలి. ఈ 2 కలిసి ఉండేది చాలామందికి ఉంటాయి. కానీ స్టోరేజ్ సిమ్టమ్స్ కోసం మనము చూడాల్సింది ఏంటంటే బ్లాడర్ వాల్ థిక్నెస్ ఎట్లా ఉంటుంది, బ్లాడర్ కెపాసిటీ ఎంత ఉంటుంది, ఎంత తొందరగా పోస్తున్నారు. నైట్ టైం పోస్తున్నారంటే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో. ఒకటి యూరిన్ ఎక్కువ పోస్తున్నారా, లేకపోతే వచ్చిన యూరిన్ ఎక్కువ సార్లు పోస్తున్నారా అనేది. సో దిస్ ఈజ్ ఎ బిగ్ ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్. నాక్టూరియా వాల్యూమ్ ఎక్కువ ఉందా, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉందా అనేది. సో ట్రీట్మెంట్ విల్ బి డిఫరెంట్. నెంబర్ 3 అడ్డుపడుతుంది అంటే ఫ్లో ఏ స్పీడ్లో ఉందనేది. సో బేసిక్గా ఏంటంటే ఒక చిన్న యూరిన్ టెస్ట్ చూసుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ రొటీన్ ఎగ్జామినేషన్ యూరిన్ టెస్ట్ ఒకటి ఉంటుందండి. కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందనేది క్రియాటినిన్ చూస్తాం. ఎందుకంటే అల్టిమేట్లీ ఆల్ దీస్ ఎఫర్ట్స్ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ ద కిడ్నీ ఫంక్షన్.
Number 3, ultrasound చూసుకొని we will see the prostate size, we will see the bladder capacity, urine ఎంత మిగులుతుంది అనేది, bladder wall thickness, we can also see the kidneys. అండ్ నెంబర్ 4 యూరోఫ్లోమెట్రీ అని ఉంటుందండి, వేర్ పీపుల్ కెన్ పాస్ యూరిన్ ఇన్ ఎ మెషిన్. దాంట్లో ఎంత స్పీడ్ వస్తుంది, ఏ రకంగా వస్తుంది, వెదర్ ఇట్స్ ఎ ఫ్లాట్ ఫ్లో ఆర్ వెదర్ ఇట్స్ ఎ వెరీ లో వాల్యూమ్ ఫ్లో, అది చూసుకుంటాం. ఇది బేసిక్ ఎవాల్యుయేషన్ ఫర్ ఎ ప్రాస్టేట్ ప్రాబ్లం. డాక్టర్ ఎంవి రావు గారు, దీర్ఘకాలికంగా ఒకవేళ దీన్ని పట్టించుకోకపోయినట్లయితే ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? అంటే ప్రాస్టేట్ గ్లాండ్ బాగా ఎన్లార్జ్ అయినప్పుడు పట్టించుకోకపోతే ఏమవుతుంది, యూరిన్ చాలా సన్నగా అయ్యి ఆగిపోతుంది, అబ్స్ట్రక్షన్ వస్తుంది. యూరిన్లో ఆటంకం ఏర్పడినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇది కాకుండా ఇందాక చెప్పిన ఫ్రీక్వెంట్గా బాత్రూమ్ పోవటం, కొంతమంది కారులో అర్ధగంట కూడా ప్రయాణం చేయలేరు, సో వెంటనే వాళ్ళు ఎక్కడ ఆపుకొని యూరిన్ పాస్ చేసి వస్తుంది. సినిమా హాల్లో కూర్చోలేరు, టీవీ ముందు కూర్చోలేరు. అదే బ్యాక్ ప్రెషర్ ఏమైనా అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి పైదాకా కూడా, ఇందాక డాక్టర్ చెప్పినట్టు బ్లాడర్ వాల్ థిక్ కావటం, ఇరవై నుంచి పైకి దాకా పోయి కిడ్నీస్ కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు బాగా నెగ్లెక్ట్ చేస్తే. అది కాకుండా ఈ ప్రాస్టేట్ బాగా ఎన్లార్జ్ అయినప్పుడు కొంతమందికి అక్యూట్ రిటెన్షన్ ఆఫ్ యూరిన్, అకస్మాత్తుగా యూరిన్ ఆగిపోతుంది. యూరిన్ పోద్దాం లేకపోతే ఆపుకున్నప్పుడు అలాగే మిగిలిపోయి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కింద ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళి దాన్ని అర్జెంటుగా యూరిన్ మనం బయట తీయాల్సి ఉంటుంది. ఒక్కొక్క చిన్న ఆపరేషన్ ద్వారా కూడా యూరిన్ బయట తీయాల్సి వస్తుంది అనమాట. సో ఇవి కామన్ కాంప్లికేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది బీపీహెచ్. అంటే ఒకటి రావు గారితో యాడ్ చేస్తాను, అది కాన్స్టెంట్ అబ్స్ట్రక్షన్ ఉంటే బ్లాడర్ కూడా చాలా పెద్దదైపోయి దాని ఫంక్షన్ పోతుంది. ఏ రకంగా అంటే ఎదిగి ఎదిగి పలచబడిపోతుంది బ్లాడర్. సో బ్లాడర్ ఏదైతే ముడుచుకొని యూరిన్ బయటకు పంపించే ఫంక్షన్ ఉంటుందో అది పోతుంది. అది పోయిన తర్వాత కానీ ఏదైనా సర్జరీ కానీ దానికి ట్రీట్మెంట్ అనేది మనకి ఈ రోజు లేదు. బ్లాడర్ ఫంక్షన్ ఉన్నంత వరకే మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు, కానీ ఫంక్షన్ పోయిన తర్వాత వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్స్ దాన్ టు దాన్ని వేరే రకంగా యూరిన్ తీసుకుంటా ట్యూబ్ పెట్టుకొని తీసుకుంటాం, కానీ దాని తర్వాత దాని ఫంక్షన్ రీగెయిన్ చేయటం అనేది ఇట్స్ వెరీ అన్కామన్ ప్రాబ్లం. అందుకని మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. ముందు ట్రీట్మెంట్ తీసుకుంటే బ్లాడర్ ఫంక్షన్ మనం ప్రిజర్వ్ చేయొచ్చు. కంట్రాక్టిలిటీ అనేది మనం కాపాడుకోవచ్చు. అది పోయిన తర్వాత మనం ఏం చేయలేము. ఇంకా డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, మందులు ఎప్పుడు మొదలు పెడతారండి దీనికి? ఇనీషియల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మందులు వాడాల్సి వస్తుందండి. ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోజున యాక్చువల్లీ ఇఫ్ వీ లుక్ ఎట్ 20 years బ్యాక్ ఫ్రమ్ నౌ, ద నంబర్ ఆఫ్ ప్రాస్టేట్ సర్జరీస్ ఈ రోజున ఆల్మోస్ట్ హ్యావ్ కమ్ డౌన్ బై 50% మనకి, బికాస్ ఆఫ్ గుడ్ మెడికేషన్. ద 2 important పార్ట్స్ ఆఫ్ మెడికేషన్. ఒకటి ఎప్పుడు స్టార్ట్ చేయటము, ఎన్నాళ్ళు వేసుకుంటాం. ఇది స్లోగా వచ్చే ప్రాబ్లం కాబట్టి ఇది స్లోగానే పోతుంది. సో ఆబ్వియస్లీ ద మెడికేషన్స్ హ్యావ్ టు బి లాంగ్ టర్మ్. స్టార్ట్ ఎప్పుడు చేయాలి? వన్స్ వీ డెవలప్ సిమ్టమ్స్ వీల్ హ్యావ్ టు స్టార్ట్ మెడికేషన్స్. స్టార్ట్ చేస్తే ఒకటి యూరిన్ ఫ్లో ఇంప్రూవ్ అవుటాకి తీసుకునే మెడికేషన్స్ నౌ అట్లీస్ట్ దే హ్యావ్ టు బి టేకెన్ ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్. నంబర్ 1. నంబర్ 2, ఈ అర్జెంటుగా వెళ్ళేది వాటికి జనరల్లీ 6 months to 1 year మెడికేషన్స్ ఇస్తాము. దాని తర్వాత మెడిసిన్స్ ఆపిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఓకే, ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ మెడిసిన్స్ ఇవ్వచ్చు. బట్ అబ్స్ట్రక్షన్కి యూరిన్ సరిగా రాకోకుండా ఉండి మెడిసిన్స్ ఇస్తే అది లైఫ్ లాంగ్ ఇవ్వాలా. కానీ 80% ఆఫ్ పీపుల్ మెడికేషన్స్ తోటి దే విల్ ఇంప్రూవ్. ఈ రోజు ఉన్న మెడికేషన్ ఓన్లీ 20% ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 20%కి సర్జరీ అవసరం. మీరు అన్నదాని ప్రకారం సర్జరీస్ తగ్గిపోయి మెడికేషన్స్ వాడకం అనేది చాలా. సో వీ హ్యావ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఈవెన్ పేషెంట్స్ ఒకసారి యూరిన్ పూర్తిగా ఆగిపోయినా కూడా వెన్ యూ గివ్ మెడికేషన్స్ దే ఆర్ కంటిన్యూయింగ్ వెల్ విత్ ద మెడికేషన్స్. డాక్టర్ ఎంవి రావు గారు, ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం మూలంగా దాన్ని బాగా మేనేజ్ చేసుకోవచ్చండి? సాధారణంగా ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు చిన్న చిన్న మార్పులు, ఉదాహరణ పడుకునే ముందు బెవరేజెస్ తాగకుండా, కాఫీ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఎక్కువ కొంతమంది కంపల్సరీ వాటర్ డ్రింకింగ్ ఉంటుంది, ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు, అంత అవసరం లేదు. సో అలా తాగి పడుకున్నప్పుడు యూరిన్ ఎక్కువసార్లు రావటం, రాత్రి నాక్చురీ ఎక్కువ కావటం, యూరిన్ ఫ్లో ఎక్కువైపోయి ఒక్కోసారి టెన్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. అవి అవాయిడ్ చేయాలి. ఈ ప్రాస్టేట్ వచ్చే సాధారణంగా పెద్దవాళ్ళు ఉంది కాబట్టి పెద్దవాళ్ళు కొన్ని మందులు వాడుతూ ఉంటాం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో. ఉదాహరణకు కొన్ని యాంటీకోలిన్ డ్రగ్స్, పార్కిన్సన్ డిసీజ్కి వాడుతుంటాం, కొన్ని యాంటీ డిప్రెషన్స్ వాడుతుంటాం, యాంటీ హిస్టమిన్స్ కొంచెం జలుబు ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి యాంటీ హిస్టమిన్స్ వాడుతుంటాం. ఈ వాడినప్పుడు లోపల ఆ ప్రాస్టేట్ ఇంకా అబ్స్ట్రక్షన్ ఎక్కువైపోయి యూరిన్ ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రాస్టేట్ సమస్య ఉన్నప్పుడు డాక్టర్కి చెప్పాలి, నాకు యూరిన్ సమస్య ఉంది కాబట్టి ఈ మందులు పడకపోవచ్చు అంటే డాక్టర్ తగిన మందులు రాస్తుంటారు. అది ఒక ఇన్ఫెక్షన్ రాగానే వెంటనే కంట్రోల్ చేసుకోవాలి. వీరిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్ కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ అబ్స్ట్రక్షన్ ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వారు ఈ యూరినరీ యాంటీబయాటిక్స్ మొదలు పెడుతూ ఉండాలి. అది కాకుండా ఎక్కువసేపు యూరిన్ ఆపకూడదు. చాలామంది యూరిన్ రాగానే బాత్రూమ్ వెళ్లకుండా ఎక్కువసేపు దాన్ని ఆపుతుంటారు. ఇలా ఆపటం వల్ల కూడా సమస్యలు ఎక్కువ వస్తుంటాయి, యూరిన్ ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి యూరిన్ను
ఆ ఫీలింగ్ రాగానే యూరిన్ అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇటువంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల చాలామందిలో ఈ ప్రాస్టేట్ సమస్యను తగ్గించుకోవచ్చు. అయినా కానీ తప్పకుండా డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకుని తగిన మందులు తప్పకుండా వాడాలి. అది కాకుండా టెస్టులతో పాటుగా చాలామంది డాక్టర్ వెళ్ళగానే ప్రాస్టేట్ సమస్య ఉన్నప్పుడు రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తారు. పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి నాడ్యూల్స్ ఏమైనా ఉన్నాయా, హార్డ్గా ఉందా, అది ఎలా చూసుకుని దానికి తగ్గట్టు పరీక్షలు అడ్వైజ్ చేస్తుంటారు. డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, ఈ ప్రాస్టేట్ సమస్యకి మొదట మందులు వాడతామని చెప్పారు కదా, సర్జరీ అవసరమైనప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయండి, ఎలాంటి రకాల సర్జరీస్ ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్జరీ ఈ రోజున విల్ బి ఎండోస్కోపిక్ సర్జరీ అండి. అంటే న్యాచురల్ ప్యాసేజ్, యూరిన్ ప్యాసేజ్ నుంచి వెళ్ళి స్కోప్ ద్వారా వెళ్ళి ఆ గ్లాండ్ని కోర్ చేసి తీసేయటం ఉంటుంది. ఇదివరకు ఓపెన్ సర్జరీ చేసేవారు, ఈ రోజున కూడా ఓపెన్ సర్జరీ రేర్గా అవసరం పడుతుంది విత్ అడ్వెంట్ ఆఫ్ న్యూయర్ టెక్నాలజీస్. సో బేసికలీ ఇట్ ఈస్ కాల్డ్ ఎ ట్రాన్స్ యూరెథ్రల్ సర్జరీ. అంటే యూరెథ్రా నుంచి వెళ్ళి నార్మల్ ప్యాసేజ్ నుంచి వెళ్ళి చేసేది. ఒకటి నార్మల్గా కరెంట్ వాడి దాన్ని చేయొచ్చు. నెక్స్ట్ ఈజ్ యూ కెన్ యూజ్ ఏ బైపోలార్ కరెంట్ అని ఉంటుంది. దీంతో ఏంటంటే మనకి తక్కువ లోపల చారింగ్ ఉంటుంది కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్స్ విల్ బి ఫార్ మోర్ కంఫర్టబుల్. లేజర్స్ వచ్చినాయి ఈ రోజున. లేజర్ తోటి చేస్తే మొత్తం గ్లాండ్ వచ్చేస్తుంది, దెర్ వోంట్ బి ఏ ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ దెర్ ఆర్ అదర్ చిన్న గ్లాండ్స్ ఉన్నప్పుడు సంథింగ్ కాల్డ్ ట్యూనా అని ఉంటుంది. ప్రాస్టేట్ లిఫ్ట్ అని న్యూయర్ టెక్నాలజీ వచ్చింది, బట్ దట్ ఈస్ అగైన్ ఫర్ స్మాలర్ గ్లాండ్స్. అండ్ ఈ హై రిస్క్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ప్రాస్టేటిక్ స్టెంట్స్ ఉన్నాయండి, హూ ఆర్ ఫర్ హై రిస్క్ పేషెంట్స్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి అనస్థీషియా ఇస్తే వాళ్ళకి రిస్క్ ఉన్నప్పుడు సర్జరీ చేయలేని పరిస్థితుల్లో స్టెంట్ పెట్టి ట్యూబ్ తీసేసేయచ్చు. దే కెన్ బి అలౌడ్ టు పాస్ యూరిన్ నార్మల్లీ. ఏదైనా ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్లాండ్ సైజ్ అండి. పెద్ద గ్లాండ్ సైజ్ ఉంటే ప్రాబబ్లీ మేము కొంచెం ఒకసారి లేజర్స్ వాడతాము, లేకపోతే బైపోలార్ వాడతాము. చిన్న గ్లాండ్ సైజ్ ఉన్నప్పుడు కరెంట్ వాడి చేస్తాం. ఏదైనా కూడా కోసి కుట్టాల్సిన అవసరం ఉండదు, వెరీ వెరీ రేర్ సిచ్యువేషన్. కానీ ప్రాస్టేట్ సర్జరీ తర్వాత ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. జనరల్లీ 3 to 6 వీక్స్లో అన్నీ సెట్ అవుతాయి. ఒకటేంటంటే తొందరగా యూరిన్ రావటము. ఎందుకంటే ఇన్ని రోజులు బ్లాడర్ ఎప్పుడైతే ప్రాస్టేట్కి అడ్డుపడి ఉన్నప్పుడు ఫంక్షన్ చేస్తుందో, సడన్గా ఆ ఏరియా మనం తీసేసి అడ్డు తొలగించిన తర్వాత బ్లాడర్ సైజ్ ఇమీడియట్గా తగ్గదు. ఇట్ టేక్ సమ్ లిటిల్ టైం. నెంబర్ 2, కూర్చొని లేసేటప్పటికి లేకపోతే వెళ్ళబోయేటప్పటికి కొంచెం యూరిన్ డ్రాప్స్ వచ్చేయటము, కొంచెం మంట ఉండటము లాస్ట్లో పోసినప్పుడు. దీస్ ఆర్ కామన్ ప్రాబ్లమ్స్ అండ్ దే విల్ సెటిల్ డౌన్. బట్ బేసికల్లీ అడ్డు ఉన్న వాళ్ళకి చేస్తే దే విల్ బి వెరీ కంఫర్టబుల్, వాడికి అడ్డు తొలుగుతుంది. అదే స్టోరేజ్ సిమ్టమ్స్ ఉండి అర్జెంటుగా వెళ్ళాలనే వాళ్ళకి చేస్తే ఇంకా అర్జెన్సీ పెరిగి దే విల్ బి మోర్ ప్రాబ్లమ్స్. అప్పుడు జాగ్రత్తగా టెస్ట్ ఒకటి యూరోడైనమిక్స్ అని ఉంటుంది, చూసుకొని ఎంత అడ్డు ఉంది, ఎంత బ్లాడర్ డిస్ఫంక్షన్ ఉంది, ప్రాబ్లం ఉందని చూసుకొని దెన్ వీ నీడ్ టు అటెంప్ట్ సర్జరీ. కానీ ఎక్కువ స్టోరేజ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి చేస్తే మాత్రం దే విల్ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్ దెన్ నార్మల్. వాళ్ళు 99% మెడిసిన్స్తో సెటిల్ అవుతారు. సాధారణంగా ఈ సర్జరీ అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుందా, ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, ఎంత పెద్ద ప్రొసీజర్ అండి ఇది? జనరల్లీ 1 to 1.5 hours పడుతుందండి, డిపెండ్స్ ఆన్ ద గ్లాండ్ సైజ్. 3 days ఈజ్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ అడ్మిషన్. Day 1 evening they can sit up and then కొంచెము ఏమైనా ఫుడ్ తీసుకోవచ్చు. ఫర్దర్ ప్రికాషన్స్ ఏంటంటే 1 month we don't allow them heavy work, ఏదైనా హెవీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా ఎనీథింగ్ పొట్ట మీద ప్రెషర్ పెట్టేది. ఎందుకంటే దాని మూలంగా ప్రాస్టేట్ వీనస్ ప్లక్సెస్లో ప్రెషర్ పెరిగి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంటిన్యూస్గా కాఫ్ ఉన్న వాళ్ళకి లేకపోతే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి వీ వుడ్ లైక్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్ బిఫోర్ సర్జరీ. బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ సేఫ్ సర్జరీ టుడే. And the major complications are probably less than 1% అండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత హెవీ వర్క్ కాకుండా డైలీ రొటీన్ యాక్టివిటీస్ అన్ని సాధారణంగా చేసుకోవడం. They can go to office, they can walk around, but we don't allow them travel on a 2-wheeler or an auto. They can walk, they can do their office work, and if there is any business they can comfortably go. డాక్టర్ ఎంవి రావు గారు, PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే టెస్ట్ చాలా ఎక్కువగా చాలా మంది దీని గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పటికీ హెల్త్ ప్యాకేజెస్ అని దాంట్లో చేస్తున్నాం మనం. ఈ టెస్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటండి? అది ఎలాంటప్పుడు ఎలాంటి విషయాల్లో స్క్రీనింగ్ లో ఉపయోగపడుతుంది? ఇది చేయటం సబబేనా? గత దశాబ్దంలో ఈ టెస్ట్ చాలా హైప్, అంటే చాలా మంది విపరీతమైన ప్రచారంలోకి వచ్చింది. చాలామంది చాలా హాస్పిటల్స్లో రొటీన్ మాస్టర్ చెకప్ దీన్ని ఇంక్లూడ్ చేయటం. దాని తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎందుకంటే PSA కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ. ఎందుకంటే PSA అనేది ప్రాస్టేట్ క్యాన్సర్కి చేసే టెస్ట్ అని వాడుకలోకి వచ్చింది. అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటుందని. తర్వాత అనేక స్టడీస్లో ఇది అనవసరమైన ఆందోళనని రేకెత్తిస్తుందని, మనం ఆపాలని చాలా వరకు కొన్ని ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. అనేక దేశాల్లో ఇప్పటికి కూడా ఇది కొన్ని ప్రత్యేక సందర్భాలను చేస్తున్నారు.
అంటే ముందు ఎగ్జామినేషన్ చేసి పేషెంట్కి రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి ఏదైనా ట్యూమర్ అనుమానం వచ్చినప్పుడు పేషెంట్కి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటే యూరిన్ అడ్డంకి సమస్యలు ఉన్నప్పుడే కొన్ని ప్రత్యేక సందర్భాలని టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ సాధారణంగా చేసినప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో ముందు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఇది బాగా ఉపయోగపడుతుంది డయాగ్నోసిస్ కంటే కూడా. సో డయాగ్నోసిస్ కోసం ఈ రోజులో దీన్ని పెద్దగా ఉపయోగించడం లేదు. కొంతమందికి 70 సంవత్సరాలు దాటి చాలామందికి కూడా 80 సంవత్సరాలు చాలామందికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది, కానీ అది చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్, దాని వరకు చనిపోరు. సో దాన్ని మనం పట్టించుకునే అవసరం లేదు. కాబట్టి 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ టెస్ట్ అవసరం లేదు. అలాగే 50 సంవత్సరాల లోపు ఈ టెస్ట్ ఎవరు చేయరు. సో 50-70 ఇయర్స్ మధ్యలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పేషెంట్తో డిస్కస్ చేసి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ ఉండి లోపల మనం ఎగ్జామ్ చేసినప్పుడు వేలుతో రెక్టల్ ఎగ్జామ్ చేసినప్పుడు వేలుతోని ట్యూమర్లను తగిలినప్పుడు మాత్రమే టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ కూడా కొన్నిసార్లు క్యాన్సర్లో కాదు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. మన దేశంలో ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్, ప్రాస్టేట్ చాలా ఎక్కువ, దాదాపు 30% మందిలో పిఎస్ ఎక్కువ ఉంటుంది. అంత మాత్రం వాడి క్యాన్సర్ ఉంది కాదు. కాబట్టి ముందు ఇన్ఫెక్షన్ ఉందా లేదో చూసుకోవాలి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ టెస్ట్ చేయడం ఉపయోగం లేదు. కొంతమంది ప్రాస్టేట్ గ్లాండ్ పెద్దగా ఉంటుంది, వాళ్ళు కూడా పిఎస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిఎస్ఏ టెస్ట్ వారికి వారే చేయించుకోవటం ఏ సిమ్టమ్స్ లేకుండా మాస్ చెకప్ దాన్ని ఇంక్లూడ్ చేయడం సబబు కాదు. ఇది కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్పెషలిస్టు యూరాలజిస్టు చెప్పినప్పుడు చేయించుకోవాలి. డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి? యాక్చువల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి లక్షణాలు ఏమి ఉండవండి. ప్రాస్టేట్ క్యాన్సర్లో ఏదైనా లక్షణం వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ స్టేజ్ 4 ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో జనరలీ నార్మల్ ప్రాస్టేటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండి, ఏదైనా మన యూరిన్ పోసుకుంటంలో ప్రాబ్లం ఉన్న ఎగ్జామినేషన్ చేసినప్పుడు వీ విల్ బి ఏబుల్ టు పికప్ క్యాన్సర్. మనం దొడ్డికెళ్ళే పాసేజ్ ద్వారా ఫింగర్ పెట్టి ఎగ్జామిన్ చేస్తాం, దాంతోనే ప్రాస్టేట్ ఫీల్ అవ్వగలము. సో దాంట్లో ఏదైనా అనుమానం ఉన్నప్పుడు వీ విల్ బి ఏబుల్ టు పికప్ ద క్యాన్సర్ రొటీన్లీ. జనరల్లీ ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. యాక్చువల్లీ బ్లడ్ వస్తే క్యాన్సర్ అనుకుంటాం, కానీ మెయిన్లీ ప్రాస్టేట్లో బ్లడ్ వస్తే క్యాన్సర్లో వచ్చే అవకాశాల కన్నా నార్మల్ ప్రాస్టేట్లో వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఇట్ ఈస్ పికప్ బికాస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ రొటీన్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎగ్జామిన్ చేయించుకొని మనం తెలుసుకుంటే దెన్ వీ విల్ బి ఏబుల్ టు ట్రీట్ దెమ్ అప్రాప్రియేట్లీ. డాక్టర్ ఎంవి రావు గారు, డయాబెటిక్స్లో దీర్ఘకాలికంగా డయాబెటిస్ వ్యాధి ఉన్న వాళ్ళలో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయండి? డయాబెటిస్ అనేది మన శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. డయాబెటిస్లో మీకు తెలిసిన విషయం కదా, మన నరాలు దెబ్బతింటాయి. పెరిఫెరల్ నర్వ్స్ కావచ్చు, ఆటోనమస్ నర్వ్స్ కావచ్చు, ఈ నరాలు దెబ్బతింటాయి. అందులో డయాబెటిస్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ. ఈ ప్రాస్టేట్ సమస్య ఉన్నప్పుడు ఆల్రెడీ అక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, అంటే ఆటంకం ఉంది, కాబట్టి స్టాగ్నేషన్ ఉంటుంది. పోస్ట్ వైడ్ రెసిడ్యూ అంటే యూరిన్ పోసిన తర్వాత కూడా మన బ్లాడర్లో యూరిన్ ఉంటుంది. సో అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. అంటే డయాబెటిక్ పేషెంట్స్లో యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే ప్రాస్టేట్లో కూడా ఇన్ఫెక్షన్లు, బ్లాడర్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ ప్రాస్టేట్ సమస్య ఎక్కువ అవుతుంది, ఎందుకంటే వాపు ఎక్కువ అవుతుంది. అలా వాపు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్రాస్టేటిజం, అదేవిధంగా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్ ఆగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యూరినరీ బ్లాడర్ అనేది ఒక నర్వస్ సిస్టమ్ వల్ల పనిచేస్తుంది అన్నమాట. మన బ్లాడర్ మనకి యూరిన్ నిన్నప్పుడు, మూత్రాశయం నిన్నప్పుడు మూత్రాశయం సెన్సేషన్ వస్తుంది. అలాగే మనం యూరిన్ పాస్ చేసినప్పుడు లోపల స్పిల్టర్స్ ఓపెన్ అవుతాయి, వద్దన పుట్టు బయట నుంచి ఎక్స్ట్రా స్పిల్టర్ ఆగిపోతుంది. ఇవన్నీ కూడా నర్వస్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంటాయి. డయాబెటీస్లో ఈ నర్వ్స్ దెబ్బతింటాయి. దెబ్బతిన్నప్పుడు ఒక్కోసారి యూరిన్ బ్లాడర్ బాగా పెద్దగా కావచ్చు, అంటే సెన్సిటివ్ కూడా ఉండకపోవచ్చు. సో అలా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇన్ఫెక్షన్స్, యూరిన్ రిటెన్షన్ ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్లో సిమ్టమ్స్ ఏ కొద్ది పడుతున్నా సరే మీరు డాక్టర్ని సంప్రదించాలి. డయాబెటీస్ బాగా నియంత్రణలో ఉంచుకోవాలి. యాంటీబయాటిక్స్ తొందరగా మొదలు పెట్టాలి. కల్చర్ వెంటనే చేయించుకోవాలి. సెల్ఫ్ మెడికేషన్ వాడకూడదు. అదేవిధంగా కొన్ని రకాల డయాబెటిక్స్ ట్యాబ్లెట్స్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తాయి. కాబట్టి మీ డాక్టర్ కొత్త మందు రాసినప్పుడు ఆ సంగతి కనుక్కోండి. ఈ ట్యాబ్లెట్ వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందా? ఒకవేళ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉందనుకోండి, అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ కావాలి ఇన్ఫెక్షన్ అంటే ఆ ట్యాబ్లెట్స్ వాడకూడదు. సో ఈ జాగ్రత్తలు డయాబెటిక్స్ పేషెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, ఈ బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ ఒకవేళ నెగ్లెక్ట్ చేయబడినట్లయితే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ కానీ ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? మన పాపులేషన్లో జనరల్ థింకింగ్ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ యూరిన్ సమస్య వస్తుంది, అది కామన్, అది నార్మల్ అని చెప్పేసి మనం దాన్ని మన డైలీ రొటీన్లోకి ఇమిడ్చుకొని వెళ్ళిపోతుంటాం. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. మెయిన్ ఇష్యూ ఏంటంటే, మేజర్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే కిడ్నీ సమస్య వస్తుందండి. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యూరిన్ సరిగ్గా రాకుండా కొంచెం కొంచెం రావడంతో బ్లాడర్ ఫుల్ అయ్యి ఆబ్వియస్లీ బ్యాక్ ప్రెషర్ చేంజెస్ వస్తాయి. సో ఆ ప్రెషర్ మొత్తం కిడ్నీల పైకి వెళ్తుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. నెంబర్ 2, బ్లాడర్ పెద్దగా అయ్యి బ్లాడర్ విల్ నాట్ ఫంక్షన్. ఆ బ్లాడర్ పల్చబడిపోయి దానికి పుష్ చేసే అవకాశం పోయి
బ్లాడర్ అసలు యాక్చువల్లీ యూరిన్ బయటకు ప్యాసేజ్ ఉండకుండా బ్లాడర్ పెద్దదవుతూ పోతుంది. అండ్ ఇట్ విల్ నాట్ కాజ్ పెయిన్ ఆల్సో. దిస్ ఈస్ కాల్డ్ క్రానిక్ రిటెన్షన్. అంటే పెయిన్ లేకుండా బ్లాడర్ పెద్దదైపోయి యూరిన్ కొంచెం చుక్కలుగా రావటం, లేకపోతే తెలియకుండా కొంచెం యూరిన్ పట్టడం అనేది జరుగుతుంది. నంబర్ 3, బ్లాడర్ ఒకసారి చాలా చిన్నగా అయిపోవచ్చు, బాగా థిక్ అయిపోయి చిన్నదైపోతుంది. అప్పుడు చాలా తొందరగా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. రెండోది, ఆ టైంలో ఏదైనా సర్జరీ చేసినా కూడా ఒక 50 ml 100 ml బ్లాడర్ కెపాసిటీ ఉందనుకోండి, ప్రతి 20 నిమిషాలకి యూరిన్ పోసుకోవాల్సి అవసరం పడుతుంది. ప్లస్ తర్వాత యూరిన్ తెలియకుండా వచ్చేసే అవకాశం ఉంటుంది. నాలుగోది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అయ్యి ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి యాబ్సెస్లు కానీ రావటము. ప్రాస్టేటిక్ యాబ్సెస్లో యాక్చువల్లీ 100 మందికి ప్రాస్టేటిక్ యాబ్సెస్ వస్తే, ఒకవేళ వాడికి డయాబెటీస్ ఉంటే 100 మందిలో యాక్చువల్లీ 20% పీపుల్ మే నాట్ గో అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ లైఫ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. కాబట్టి నెగ్లెక్ట్ చేస్తే మనకి మెయిన్ థింగ్ కిడ్నీ దెబ్బతింటుంది. కిడ్నీ దెబ్బతింది అనుకోండి, కిడ్నీ మార్పించుకుందాం అనుకున్నా కూడా ఆ మార్చిన కిడ్నీ కూడా ఇదే బ్లాడర్లో పెట్టాలి. కాబట్టి దీన్ని ట్రీట్ చేయకోకుండా మళ్ళీ కిడ్నీ ట్రీట్మెంట్ జరగదు. ఇన్ఫెక్షన్స్ చాలా కేర్ఫుల్గా ట్రీట్ చేయాలి. ఓకే, మందులు వేసుకుంటున్నాం మనకు బాగుంది అనుకున్నా కూడా రెగ్యులర్ చెకప్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చేంజెస్ ఆర్ గోయింగ్ టు బి స్లో. ఆ స్లో చేంజెస్ ఉన్నప్పుడు మనం రెగ్యులర్ చెకప్లో ఉంటే ఏ మార్పులు జరుగుతున్నాయి. రెగ్యులర్ చెకప్ అంటే 6 months to 1 yearకి ఒకసారి చెకప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏ మార్పులు జరుగుతున్నాయి, దాంట్లో ఏమన్నా మనం మెడిసిన్స్ మార్చాలా, లేదా కొన్ని రోజుల తర్వాత మెడిసిన్ ఎఫెక్టివ్నెస్ పోవచ్చు. అటువంటప్పుడు సర్జరీ చేసుకొని దాన్ని సరి చేసుకుంటాము అనేది అవసరం పడుతుంది. సో నెగ్లెక్ట్ చేస్తే మేజర్ ఇష్యూ ఇస్ కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిల్యూర్తో హైపర్ టెన్షన్ వస్తుంది. ఆల్ ద అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ విల్ బి దేర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ట్రీట్. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకుని, దెర్ ఈస్ నో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ప్రాస్టేట్కి. ఎమర్జెన్సీలో ఎప్పుడైతే యూరిన్ ఆగిపోయి ప్రాబ్లం ఉన్నప్పుడు క్యాథెటర్ పెడితే, ఒక ట్యూబ్ పెడితే అది రిలీవ్ అయిపోతుంది. Then you can take time, 1 week time, 15 days time, and then get a proper surgery done. The only emergency lo entante tube petti urine bayitiki teetam anedi important. This is not going to be a life saving or an emergency surgery eppudu avasaram undadu. So adi manam gurtu pettukovali. But please do not neglect, because దెబ్బతిన్న ఆర్గన్స్ నుంచి వీ విల్ నాట్ బి ఏబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఆర్గన్స్. ఆర్గన్ బాగున్నంత వరకే మనం దాన్ని సరి చేయగలం, కానీ ఆర్గన్ పూర్తిగా దెబ్బతిన్న దాంట్లోంచి మనం వీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ ఫంక్షన్ అవుట్ ఆఫ్ దట్. డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, డాక్టర్ ఎంవి రావు గారు, ఈరోజు ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ గురించి మా ప్రేక్షకులతో సవివరంగా అన్ని షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మగవారిలో వయసుతో పాటు వచ్చే ప్రాస్టేట్ సమస్యల గురించి తెలుసుకున్నాం కదా. సకాలంలో ఈ బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ట్రోఫీ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవటం, అది మందుల రూపంలో కానీ సర్జరీ రూపంలో కానీ ఎంతో ముఖ్యం. వచ్చే వారం అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో వీక్షించవచ్చు మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో అప్ చేయొచ్చు.